పవిత్ర రంజాన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ రూరల్ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొనే నమాజ్ కార్యక్రమం అనంతరం ఇఫ్తార్ విందు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఉదయం నుంచి నిష్ఠతో ఉపవాసాలు ఉండి నమాజ్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. మాజీ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరుగుతుందని తెలిపారు. పవిత్ర రంజాన్ నాసాల ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని వివరించారు. ఆ భగవంతుని కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండి శాంతి సామరస్యంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఎవరికైనా ఆపద వస్తే జక్కంపూడి కుటుంబం ముందుంటుందని అన్నారు. జక్కంపూడి కుటుంబంపై అపారమైన గౌరవంతో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషదాయకమని వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, కోడికోట పెంకే సురేష్, చోటు, ముస్లిం నాయకులు ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. هذا حديث الجنود فرعون وثمود بل الذين كفروا في تكذيب. سمع الله ప్లేట్లో కాకుండా ముందు ప్లేట్లో తీసేయండి. अक्रम बेसिन में खाना ले लगा जाओ. अब कंपन सिस्टम रखो रखो. वाटर बॉटल शॉर्टेज. वाटर बॉटल्स लोपल ఉన్నాయి తీసుకోండి. ఏండి ఒకసారి కొంచెం వెనక్కోండి. अक्रम एक दो बेसिन इधर भेजो. బాబు బ్లాక్ కలర్ క్యాప్. బాబు క్యాప్. హలో ఆ రోల్ ఎవరికైతే ఇంకా వేయలేదు వాళ్ళకి వేసేయండి. ఇద్దరు దాలో చాలా బాయ్ ఇద్దరు వేసా. కాటన్ కాటన్ ఇది నా వస్తున్నారు. మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రాజమండ్రి నగర రూరల్ నియోజకవర్గాల ముస్లిం సోదరులందరికీ హార్దిక స్వాగతం తెలియజేసుకుంటూ దయచేసి వేణు గారిని తీసుకురావాల్సిందిగా మళ్ళీ ఇంకా ఫ్రూట్ బౌల్స్ వాటర్ బాటిల్స్ కూడా రాలేదు.
పంపించాల్సింది కదా మన సర్వీస్ యాప్ని మీరు అసైన్ చేయండి. भाई सबसे एक अपन गुजारिश की जाती है, ये इफ्तार का वक्त बहुत कीमती और अहम वक्त होता है। तमाम भाइयों से गुजारिश है आपकी అడిగాడు వెనకాల सारे मुसलमान भाइयों को अस्सलाम वालेकुम। इस रमजान मुबारक महीने में आप सबसे मिलकर बाहर खुशी हुई। हमारे अब्बा श्री जक्कंपूडी राम मोहन राव साहेब के जमाने से आज तक आपने हमें बाहर प्यार दिया, ये हमारा खुश नसीबी है। जब भी आपको हमारा ज़रूरत पड़ेगी हम हमेशा आपके साथ है, आगे भी रहेंगे। अल्लाह की रहमत हम सबको ऐसी कायम रहे, आमीन। शुक्रिया, अल्लाह हाफिज़, ईद मुबारक। शुक्रिया भाई। ఇప్పుడు స్కూల్లో నేర్చుకున్నట్టు ఈ రోజున మీ అందరినీ కలిసిన సంతోషంలో ప్రయత్నించాను। ఏదైనా చిన్న పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను। మాషాఅల్లాహ్ మాషాఅల్లాహ్। ఈ కార్యక్రమానికి ఎంతో అభిమానంగా వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా మా ఆరిఫ్ భాయ్కి, షూటు భాయ్కి, అమీర్ పాషా భాయ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు నాకు అన్ని విధాలుగా తోడుగా నిలిచినటువంటి నా స్నేహితులు, ప్రత్యేకించి మా తమ్ముడు చల్లా తేజ, తనకు కూడా ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను। ఈ కార్యక్రమం చేసిన కుమారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాసంలో ఉపవాసం ఉంటూ సాయంత్రం వరకు ఎంతో నిష్ఠగా
మాకు పుణ్యంగా భావించి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఆనంద్ రెసిడెన్సీలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యావత్ యువత కూడా బాగుండాలని, ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి ముసల్మాన్ అందరితో కూడా ఇదే విధంగా ఈ యొక్క అనుబంధం కొనసాగాలని అల్లాని కోరుకుంటూ అల్లాహ్ హఫీజ్.